10 ఏళ్ళు మాదే అధికారం, 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అని మన రేవంత్ అన్న 10వ తరగతి పరీక్షల మార్కులు విడుదల చేసుకుంటే చెప్పిండు. యాదుకుందా? అట్లా చెప్పిండో లేదో వెంటనే బుల్లెట్ల మీద బుల్లెట్లు వచ్చి పడుతున్నాయి. మరి ఆ బుల్లెట్లు వేసిన సార్లు చూద్దాం పది. ఇగో ఈళ్ళే ఆ బుల్లెట్లు వేస్తున్న సార్లు. మొదలు జగదీష్ రెడ్డి సార్ ఏమన్నాడో ఇందాం. రాసి పెట్టుకున్నాడు, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? గట్లనే అర్థమవుతుంది. 10 ఏళ్ళు కాదు, ఇవాళ రేపు పుట్టతో పీకుతుందో ఆ పదవి. 10 ఏళ్ళు కాదు, ఇవాళ రేపు పుట్టతో పీకుతుందో. పుసుక్కున అంత పెద్ద మాట అంటివేంది సారు? మరేమంత ఇంకా 10 ఏళ్ళు నేనే సీఎం అంటుంటే మీరేమో రేపో మాపో పదవి పోతదంటారు. ఏందో ఏమో పోర్రి. అట్లనే దాసోజు శ్రవణ్ అన్న ఏమన్నాడో అది కూడా చూడుర్రి. మీకు కూడా తెలుసు, అదే రవీంద్ర భారతి వేదిక మీద స్టేచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడాడు. ఇవాళ ఏమంటాడు? 10 సంవత్సరాలంటే ఈయనే ముఖ్యమంత్రి ఉంటాడట. ఏమన్నా బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా? కుర్చీకి ఏమన్నా జపాన్కి పోయి ఏమైనా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి? ఏది ఏమైనా మీ కారు పాటోళ్ళు బాగా మాటలు నేర్చిరన్న. ఆయన ఏదో జోష్ల 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని అనంగానే ఇట్లా ఒకల తర్వాత ఒకరు బ్యాటింగ్ చేసుడు ఏమన్నా న్యాయమైన సార్లు మీకు? ఊర్ల పొంటి జనమంతా కాంగ్రెస్ కండువా కనపడితే ఉరికిచ్చి కొడుతుర్రని వాళ్ళ బుడ్డ లీడర్లల్లా బూస్ట్ నింపుతందుకు మా రేవంత్ అన్న ఇంకో 10 ఏళ్ళు నేనే సీఎం అనంగానే మీరిట్లొచ్చి గాలి వీసుడైతే ఏం బాలేదు సార్లు.